హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన నెక్స్ట్ డే అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా వచ్చింది ట్రావెలింగ్ ఏమీ తీయలేదు, ఎందుకంటే నాకే బోర్ కొట్టింది వెళ్ళి రావాలి అంటే. అంత లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీతో వెళ్తానో, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అంతే బాధతో వస్తాను. కానీ ఏమి వేడవును, కానీ కొంచెం బాధేసింది. అప్పుడే అన్ని రోజులు అయిపోయినాయి, అప్పుడే వచ్చేస్తున్నానా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నా సరే ఫైనల్గా ఇక్కడికి రావాల్సిందే, ఏదో ఒక రోజు తప్పదు. ఇక్కడికి వచ్చి పనేమీ లేదు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక పనేమీ అంతగా ఏం చెయ్యము. ఏ అమ్మాయి అంతే, పనులు అయితే ఏమి అంతగా చెయ్యము. కానీ వంట మాత్రం అయితే అమ్మ వేసి పెట్టిద్ది. దాంట్లో మనం వంట చేయాల్సినంత పని అయితే ఉండదు. ఇక్కడైతే నేనే లేచి నేనే ఉదయాన్నే వంట మొత్తం అంతా ఇంట్లో పని నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం అనిపించేది. అమ్మ ఉంటే అమ్మ వంట చేసి పెట్టిద్ది కాబట్టి మనం ఏమంత వంట జోలికి వెళ్ళము. కానీ అక్కడికి వెళ్ళి అంత హ్యాపీగా ఉంటాము, ఇక్కడికి వచ్చాక కూడా అంతే డబల్ పని ఉండిద్ది. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండకపోతే ఆడవాళ్ళు మనమే క్లీన్ చేసుకోవాలి. మగవాళ్ళు అంతగా చేయరు, చేసినంత వరకు చేస్తారు మా వారు. ఇంకా మిగతాదంటే స్టవ్ క్లీనింగు, ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం అంతా నేనే చేసుకోవాలి, తప్పదు. ఇంకా మేము వెళ్ళి 20 రోజులు ఉన్నాం కాబట్టి ఊరిలో ఇంకా ఇల్లు అయితే చాలా దుమ్ము పట్టేసి ఉందన్నమాట. బెడ్షీట్స్ కానీ అలానే కాల్ మ్యాట్స్, ఇంకా స్టవ్ మొత్తం అంతా ఇంక ఇల్లంతా కొంచెం దుమ్ముగానే ఉండిద్ది. ఇంకా మనం ఒక వారం లేకపోయినా ఒక 2 డేస్ లేకపోతేనే చాలు, ఇంక ఇల్లు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా మేమైతే వెళ్ళి 20 రోజులు ఉన్నాము. ఇంకా అందుకంటే దారుణంగా ఉంది. ఇంకా ముందైతే అంట్లు ఉంటే కొన్ని అవి అయితే మంచిగా క్లీన్ చేసుకుంటే, స్టవ్ దుమ్ముగా ఉందంటే స్టవ్ మీద మా వారేమంత వంటలు అయితే ఏం చేశారు. వస్తే చికెన్ వండుకుంటారు. ఆదివారం అయితేనే చికెన్ తెచ్చి వండుకుంటారు. ఇంకా నార్మల్గా అంటే ప్రతిరోజు కాసేపు ఆలు టీ అవి మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటారు. వైట్ రైస్ అయితే వండుకుంటారు అనమాట. దానికి కొంచెం స్టవ్ అయితే అలా అలా ఉంది అంతే. నాకు పెళ్ళైనప్పటి నుండి ఒక డౌట్ అయితే అలా ఉండిపోయింది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఆడవాళ్ళకి కొంచెం హెల్త్ బాగోకపోతే మన భర్తను మనం హెల్ప్ అడిగామనుకోండి, చేస్తున్నారనుకోండి, అది ఎవరైనా చూస్తే మాత్రం ఏంటి వాళ్ళ ఆయనతో చేయిస్తుందా, వాళ్ళ భర్తతో చేయిస్తుందా, దీనికి ఎంత పొగరు, వాళ్ళ ఆయనతో చేయిస్తుంది అది ఇది అని చెప్పి చాలా మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అంటే నా విషయంలో మాట్లాడుకుంటున్నారని నేను అనను, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి మాట్లాడుకునే మనకు తెలుస్తూ ఉంటాయి కదా. అంటే మా ఫ్రెండ్ ఉంది, తను కూడా వాళ్ళ ఆయన హెల్ప్ చేస్తుంటుంటే వాళ్ళ అత్తయ్య మావయ్య అనడమే. బయట వాళ్ళ వరకు ఎందుకు, వాళ్ళ అత్తయ్య మావయ్య నువ్వెందుకు అమ్మాయికి హెల్ప్ చేస్తున్నావు, అమ్మాయి చేసిద్దిలే, నువ్వు అబ్బాయివి నువ్వెందుకు చేయాలి ఇంట్లో పని సాయం అనేసి అని వాళ్ళు కూడా ఉన్నారు. అదే అమ్మాయి భర్త బయటికి వెళ్ళి జాబ్ చేసి వస్తున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జాబ్ కానీ ఏదైనా పనికి చదువుకుంటే తనకి చదువుకు తగ్గట్టు జాబ్ అయినా చేస్తున్నారు, లేదు అనుకుంటే పనికైనా వెళ్తూ ఉంటారు కదా. అదే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ భర్త కోసం కానీ లేదు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను కూడా ఏదో ఒకటి చూసుకొని జాబ్ చేసి మా ఆయనకి కొంచెం డబ్బులు మిగులుద్దాము అని చెప్పి చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు, ఇంట్లో కూర్చొని ఉంటారా అంటారు కొంతమంది. కానీ వాళ్ళకి ఉంటుంది, పిల్లలు వెంటనే పెరగాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మనం కూడా డబ్బులు సంపాదించాలి, అన్నీ భర్త మీద ఆధారపడకూడదు, కొంచెం మనం కూడా ఆయనకి డబ్బులు సాయం చేస్తే హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అదే భార్య భర్త కోసం లేదు నేను కూడా పనికి వెళ్తాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను కూడా వెళ్ళి బయట వర్క్ చేస్తాను, వర్క్ చేసి మీకు ఎంతో కొంత మిగులుస్తాను అని ఆలోచిస్తారు కదా. అప్పుడు ఆలోచించని ఆలోచన అంటే భార్యను ఎందుకు బయటికి పంపించి పని చేయిస్తున్నావు, మగవాడివి నువ్వే కదా, నువ్వే సంపాదించాలి అనేసి ఎందుకు మాట్లాడరు, మీ ఆవిని పంపించు అని చెప్పి ఎందుకు అనరు. అదే భార్యకి కొంచెం హెల్త్ బాగోకపోతే కొంచెం అంటే కొంచెం ఇంట్లో ఇల్లు ఊడవడం కానీ, కొంచెం అంట్లుంటే అవి కడగడం కానీ, బెడ్షీట్స్ మడతెట్టినా సరే నువ్వు ఎందుకురా పని చేసేది, నువ్వు అబ్బాయివి, అమ్మాయిలకి ఎందుకు, మీ ఆవిడకి ఎందుకు సాయం చేసేదని అంటారు కదా. అదే భార్య మాత్రము భర్తకి చేదోడు వాదోడుగా ఉందాము, కొంచెం డబ్బుల్లో హెల్ప్ చేద్దామని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే పనికి వెళ్ళి ఎంతో కొంత మిగులుద్దామని ఆలోచిస్తూ ఉండిద్ది కదా. ఇలా ఆలోచించే వాళ్ళు
అలా ఎందుకు ఆలోచించరు భార్య వైపు. ఇప్పుడు చూసినా సరే భార్యకి మాత్రం హెల్ప్ చేయకూడదు, వాళ్ళే ఇంట్లో పని అంతా చేసుకోవాలని ఆలోచిస్తారు. ఒకవేళ అమ్మాయి జాబ్ చేసినా సరే, జాబ్ చేయకపోయినా, ఏదైనా పనికి వెళ్ళినా సరే తనే ఇంట్లో పని అంతా చేసుకునిద్ది, ఇల్లు శుభ్రంగా ఉంచుకునిద్ది, మళ్ళీ బయటికి వెళ్ళి పని చేసి వచ్చిద్ది, ఇంకా పిల్లల్ని చూసుకునిద్ది. కొంచెం దాంట్లో మనం హెల్ప్ చేస్తే ఏముంది చెప్పండి, మీరే అర్థం చేసుకోండి. అంతేకాని హెల్ప్ చేస్తే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇలా మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే ఎప్పటికీ భార్యకి భర్తే, భర్తకి భార్యే తోడుగా ఉండేది, ఎవ్వరూ వచ్చి ఉండరు కష్ట సుఖాల్లో కానీ దేంట్లో అయినా సరే. అలా మాట్లాడే వాళ్ళు మధ్యలోనే వస్తారు, మధ్యలోనే అంటే నాతో ఎవరు వచ్చి ప్రత్యేకంగా నన్ను అడిగేది లేదు, ఎందుకంటే మా వారి గురించి తెలుసు. మేము అసలు అలాంటివి పట్టించుకోము అస్సలు. ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటారు, ఒకరు అలా అనుకుంటారు అని చెప్పి మాకు నచ్చిన లైఫ్ని మేము ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం ఎప్పుడైతే మార్చుకోలేదు. ఇంక ఊరి నుండి వచ్చామని చెప్పాక కదా, సరుకులు అయితే ఇంట్లో లేవన్నమాట. 20 రోజులు లేము కాబట్టి మా వారేమి అంత వంటలు అయితే ఏం చేయరు కదా. ఇంకా ఇడ్లీకి దోశలకి కానీ ఏమి రుబ్బు కూడా మనకు తెలియదు, ఏం వాడరు. ఇంక నేను ఉన్నప్పుడే మొత్తం అన్ని సరుకులు అయిపోయినాయి అనమాట. సర్లే ఊరి నుండి వచ్చాక నిదానంగా తెచ్చుకోవచ్చు, ఇప్పుడు నేను ఎలాగో ఊరు వెళ్తాను తెలిసి కూడా ముందే సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవి ఎలాగో పాడైపోతాయి, పురుగులు పట్టేస్తాయి, ఎందుకులే అని చెప్పి తీసుకురాలేదనమాట. ఈసారి మాత్రం బిల్ కొంచెం ఎక్కువే అయ్యింది, ఎందుకంటే సూపర్ మార్కెట్లో మేము అన్ని కేజీ ప్యాకెట్స్ తీసుకునేదాన్ని. మినపగుళ్ళు కావచ్చు, ఇడ్లీ రవ్వ, ఇంకా అర కేజీ ఏమో ఉప్మా రవ్వ అలా తీసుకునేదాన్ని. ఈసారి మాత్రం అర కేజీ కంటే కూడా కేజీ తీసుకోవాల్సింది కేజీన్నర. పంచదార కూడా అంతే, కేజీ తీసుకోమంటే కేజీన్నర, అలా ఎక్కువ తీసేసుకున్నాను. బిల్ అయితే 2000 అయ్యింది. ఏంటి కొన్నాటికే 2000 అయినాయా అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ మా అరవింద్ని తీసుకుని వెళ్ళామంటే ఆ సూపర్ మార్కెట్కి, తనకు కూడా కొంచెం ఇంకా చాక్లెట్స్, కుర్కురే ఇలా ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కున్నాడు కొన్ని అయితే. ఇంక ఇడ్లీ రవ్వ అవన్నీ అయితే కాస్ట్ ఎంత పడిందో చూసుకుంటున్నాను. చూసి ఇంకా ఏంటి అప్పుడే 2000 అయిపోయినాయి అనుకున్నా. మేము ఎప్పుడు వెళ్ళినా 1000 రూపాయలు, 1500. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువే అయ్యింది, ఎందుకంటే అన్నీ కొంచెం ఎక్కువే తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ పద్దాక ఎందుకు రావడం అనిపించింది, ఉంటే అవే ఉంటాయి కదా అనిపించింది అన్నమాట. ఈ సరుకులు తేవడం ఒక ఎత్తు అయితే, వాటిని మనం శుభ్రంగా తెచ్చినవి డబ్బాల్లో వేసుకొని మంచిగా అంటే తినేటట్టుగా వండుకొని మంచిగా తింటేనే బాగుంటుంది. తెచ్చినవి మనం అలాగా వండుకోకుండా ఏం చేయకుండా వేస్ట్గా పురుగు పట్టేసి పడేయడం కంటే కూడా మంచిగా వండుకుంటేనే బాగుంటుంది. ఇంకా మా అరవింద్ ఉన్నాడంటే నేను ఏ పని చేసినా సరే దాంట్లో నేను కూడా ఉంటానంటాడు. ఇంట్లో ఏ పని చేసినా తను చిన్నప్పటి నుండి అంతే. నేను చిన్నప్పుడు కూడా ఇల్లు తడిగుడ్డు పెట్టినప్పుడు కూడా వచ్చి తను కూడా పెడతానని చెప్పి తెగాల చేసేవాడు. ఇప్పుడు కూడా సరుకులు డబ్బాలో వేస్తాను అంటున్నాడు. చిన్నప్పుడే మన మాట వింటారు, అంటే వాళ్ళకి నచ్చింది అడుగుతారు, చేస్తారు. కానీ కొంచెం పెద్ద అయ్యాక మాత్రం ఇంట్లో ఉండి మనకి ఇలాగా హెల్ప్ చేస్తానన్నారు, మనతో ఉండి అంతగా మంచిగా మాటలు చెప్పరు అనమాట. ఇప్పుడు అంటే మంచిగా చెప్తారు, కొంచెం చిన్న ఏజ్ కాబట్టి. ఇంకా సరుకులన్నీ అయితే చెప్పే కదా, కేజీ కంటే ఎక్కువే తీసేసుకున్నాను అని చెప్పి. ఇంకా మా వారు కూడా షాక్ అయ్యారనమాట. ఏంటి 1500 అవుతుందేమో అనుకోని బిల్లు, ముందే 1500 అంటే వాళ్ళు బిల్లు ఇవ్వకముందే 1500 తీసి చేతితో పట్టుకున్నారు. అక్కడి నుండి చూస్తూనే ఉంటాను కంప్యూటర్లో ఎంత అవుతుందని వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటుంటే చూసే 1500 దాటిపోయింది. 2100 ఎంతో చేంజ్ అయితే పడిందనమాట. ఇంకా షాక్ అయ్యాను నేను కూడా. ఇంకా మా వారు అంటూ ఉన్నారు ఇంటికి వచ్చేసాక, నేను 1500 అవుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే 2000 అయ్యిందని చెప్పి మళ్ళీ మా ఆయన లిస్ట్ అంతా ఒకసారి చదువుకున్నారు. ఇంకా సరుకులు అంటే మాత్రం ఇవి మేము ఎప్పుడు ఎక్కువే తీసుకుంటాము, ఎందుకంటే పద్దాకా కొట్టుకి ఏం తిరుగుతామని. ఇప్పుడు నేను తీసుకొచ్చా కదండి బుట్టలాగా, అది ఉల్లిపాయలు కానీ చిల్లుల్లిపాయలు కానీ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను మాత్రం అవేమి వేయకుండా ఇలా సరుకులకి అయితే పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇంట్లో సబ్బులు అయితే చాలానే ఉన్నాయి, బట్టల సబ్బులు, అంట్ల సబ్బులు ఒక 5, 6 అలా అయితే ఉన్నాయి. కానీ మేము మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చాము, మరీ ఎక్కువైతే కాదు. ఒక అవి 4 బట్టల సబ్బులు, అంట్ల సబ్బులు ఒక 4 అలా తీసుకుని వచ్చామన్నమాట. మళ్ళీ ఎందుకులే అని చెప్పి మేము ముందు వచ్చేటప్పుడే చూసుకోలేదన్నమాట ఎన్ని ఉన్నాయి, షాంపూస్ కానీ సర్ఫ్ కానీ. ఇంకా సర్ఫ్ అంటే నేను రోజు ఎలాగో చూస్తాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది, సబ్బులు మాత్రం అసలు ఐడియా లేదు నాకు ఎన్ని తీసుకోవాలని చెప్పి.
అందుకని ఒక్కొక్క 4 అయితే తీసుకున్నాము. ఇంకొన్ని సరుకులు అయితే డబ్బాలో వేయగా మిగిలినవి అనమాట. అంటే సాల్ట్, ఆయిల్, ఇంకా గోధుమ పిండి, అలాంటివి కారం అయితే మిగిలినవి. అవన్నీ కొంచెం ఆల్రెడీ డబ్బాల్లో ఉన్నాయి. అవి అయిపోయాక వేద్దామని చెప్పి 2 కలపడం ఎందుకు అనిపించింది. అందుకని ఒక డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ బయట పెట్టినా ఏమో చెప్పలేము, ఎలకలు కానీ ఏమన్నా లాగేసినా కొరికేసినా చేస్తాయేమో అని చెప్పి ప్రస్తుతానికైతే ఇంట్లో ఎలకలు లేవు. ఏమో ఎప్పుడైనా రావచ్చేమో అనిపించింది. అందుకని చెప్పి ఒక డబ్బాలో పెట్టుకుంటేనే మంచిది అనిపించి ఇంకా డబ్బాలో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు సాయంత్రానికి అయితే చేపల పులుసు చేసినాను. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత చేపల పులుసు నేను చేయడం మా ఇంట్లో అయితే ఇది 2వసారి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి చేశాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయలేదన్నమాట. ఎందుకంటే అవి అంత మంచిగా రావు. అది బాగా చేస్తేనే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. రాకుండా ఫస్ట్ టైం చేస్తే మాత్రం అది బాగా చేస్తేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ నాశనం అయిపోయిందని చెప్పి అనిపించింది అని చెప్పి ఈసారి మాత్రం మా వారు నేను అనుకున్న చేపలు అయితే తెచ్చారనమాట. చేపల పులుసులో నాకైతే తెల్ల చేపలు అంటేనే ఇష్టము. వీటితోనే ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను కూడా వెళ్ళాను. అంటే మా ఆయనకి అంతగా చేపల గురించి తెలీదు. నువ్వు తీసుకో, నీకు తెలుసు కదా, నువ్వే అడుగుతున్నావు కదా, నీకు ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారనమాట అమరావతికి అయితే. ఇంకా నేను మా వారైతే వెళ్ళాము. అప్పుడు అది 5 కేజీలు ఉంది చేప. ఇంకా మొత్తం అంతా దాన్ని క్లీన్ చేస్తే 1 కేజీ ఏమో పోయిద్ది. అప్పుడు 2 కేజీలు ఏమో వచ్చింది. ఇద్దరిద్దరం షేర్ చేసుకోవచ్చు. ఒక్కలే 4 కేజీలు అంటే తీసుకోలేము కదా అని చెప్పి వేరే వాళ్ళతో మేమైతే షేర్ తీసుకున్నాము. పెద్ద పెద్ద చేపలు ఉండే. మేము వెళ్ళేసరికల్లే కొంచెం 8, 9 ఆ టైం అవుతుండడం వల్ల ముందే చిన్న చేపలు అయిపోయినాయి అంట, కొంచెం చిన్న సైజు ఉన్నవి. ఇంకా అందుకని చెప్పి 5 కేజీల చేప ఉంటే మేమిద్దరం అయితే షేర్ చేసుకున్నాము. ఇప్పుడు మాత్రం మా వారు ముందుగానే వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంకా ఉన్నాయి అన్నమాట నేను అడిగిన సైజు కూడా. ఇంకా చిన్నవే కొట్టించారు. ఇంకా మా అరవింద్ మా వారు వెళ్ళారు. ఇంకా మా వారు కొంచెం చిన్నవే కొట్టండి సైజు అంటే మంచిగా చిన్నగా రౌండ్గా వచ్చినాయి. పోయినసారి మాత్రం పెద్ద చేప అవ్వడం వల్ల వాళ్ళు అవి చేప 2 పార్ట్లుగా ఉంటుంది, దాన్ని అయితే 4 పార్ట్లుగా చేసేసి అలా పడితే అలా కట్ చేసి ఇచ్చారు. నాకు అస్సలు నచ్చలేదు. అసలు చేపలు అలాగా కట్ చేయరు, ఇలాగ రౌండ్గా కట్ చేస్తేనే చేపల పులుసు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి కూడా. అవి కూడా అసలు నాకు అప్పుడు ఫ్రై చేయడానికి కూడా అంతగా రాలేదు. మరి అది ఏ చేప నాకు అర్థం అవ్వలేదు. తెల్ల చేపలానే ఉంది కానీ కొంచెం వేరేగా అనిపించింది. ఇంకా కొంతమంది కొరమేళ్ళయే అంటారు కానీ అంత మాకైతే తెలీదు. అవంతా నాకైతే నచ్చదు. నాకు ఇది మాత్రం ఇష్టం అనమాట. కానీ ఈసారి మాత్రం ఆయన కరెక్ట్ సైజ్ అయితే కొట్టించుకొచ్చారు. ఇంకొంచెం చిన్న సైజ్ అయితే బాగుండు అనిపించింది. అంటే ఫ్రై చేయడానికి కూడా బాగుంటుంది అనిపించింది. కానీ మరి మాత్రం చిన్న సైజు కొట్టండి అంటే వద్దు, పెద్దదని చెప్పి అరుస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళతో. ఇంకా మా వారి ఇంటికి వచ్చి చెప్తున్నాను నేను ఇంకా చిన్నదే కొట్టిమంటే వీడు మాత్రం వాళ్ళతో అరుస్తా గట్టిగా చెప్తున్నాడు, వద్దు చిన్నవి కాదు పెద్దవి కొట్టండి అని చెప్పి. ఇంకొంచెం చిన్నవి అయితే ఇంకా బాగుండేది అనిపించింది. సర్లే ఏదైతే నేమైంది కొంచెం బాగానే ఉందిగా అనిపించింది. ఇంక ఇదైతే మీరు చూసారు కదండి దాకా. అంటే కొంతమంది ఒక్కొక్కరు పిలుస్తారు. ఇదైతే చేపల పులుసు పెట్టడానికి కోసమే తీసుకుంది అనమాట మా అమ్మ అయితే. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకుంది. నేను ఒకసారి కూడా చేపల పులుసు వండడానికి అయితే దీన్ని వాడలేదు. ఇదే మొదటిసారి వాడడం అనుకుంటా. అప్పుడు మరి వాడానో లేదో అయితే నాకు అస్సలు గుర్తులేదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేపల పులుసు చేసిన వీడియో పెట్టా కానీ అప్పుడు వాడానో లేదంత గుర్తులేదనమాట. మరి వాడుంటే మాత్రం ఇది సెకండ్ టైం దీంట్లో చేపల పులుసు చేస్తారనమాట. ఈ దాకలో అయితే నేను ముందే చూసుకున్నాను పులుపు కానీ ఉప్పు కారం మళ్ళీ మసాలా అంతా మంచిగా సరిపోయిందా లేదా అని చెప్పి, చింతపండు రసం మంచిగా ఉడికిందా లేదా అని చెప్పి చేప ముక్కలు వేసిన తర్వాత కలిపితే విరిగిపోతే గుడ్లు పరుట్లాగా అయిపోద్ది. అందుకని చేపల పులుసుని ఎక్కువ కలపకూడదు కదండి. అందుకని చెప్పి ముందుగానే చూసుకున్నాను అనమాట. పులుపు కానీ సాల్ట్ కానీ మొత్తం అంతా సరిపోయిన తర్వాత చేపల ముక్కలు అయితే వేసి ఉడకబెట్టుకున్నాను. అంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.